హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలి అని అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి నేను తిరుపతికి వెళ్తున్నాను అనమాట. సో ఈ ఇయర్లో వచ్చేసి ఇది నాకు 4th టైం. సో నేనైతే చాలా చాలా బ్లెస్డ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైనా అసలు మనం అనుకుంటాం కదా ఎక్కడికైనా పోవాలి అని, కానీ ఎవరికైనా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి తిరుపతికి అని అంటే మనం అనుకుంటే కాదు, దేవుడు పిలుచుకుంటేనే మనం వెళ్తాము. ఎందుకంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్ నేను కూడా. బికాజ్ లాస్ట్ 4 years నుంచి నేను అసలు కంటిన్యూగా పోదాం అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక అడ్డంకి వల్ల ఆగిపోయినా. కానీ ఈ ఇయర్ అంటే 25 అక్టోబర్ నుంచి సో ఇప్పుడు స్టిల్ నేను ఇది 4th టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే మనం అనుకుంటే కాదు, దేవుడు పిలుచుకుంటేనే పోతాము తిరుపతికి అని చెప్పేసి. ఈ ప్లేస్ వచ్చేసి మనకు చెకింగ్ చేస్తారు కదా పైకి వెళ్ళే ముందు. అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గర మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఒక వెహికల్ వెళ్తాం కాబట్టి అందరు ఒకసారి రారు కదా. సో అక్కడ వెయిట్ చేసుకుంటూ నించొని మా తోడికోడలు వాళ్ళు వచ్చారు మాతోటి. వాళ్ళకి ఫస్ట్ టైం అనమాట. ఇంకా వాళ్ళు వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము రూమ్ గురించి వెయిట్ చేస్తున్నాము. అసలు ఈ ఇయర్ అయితే మాకు అసలు రూమ్ దొరకడానికి ఒక హాఫ్ డే అయ్యింది. అసలు ఎందుకో ఏమో, అంటే మాకే జరిగిందా మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఇట్లనే అయిందో తెలియదు. సో హాయ్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు ఇప్పటికీ ఇది 4th టైం ఈ ఇయర్లో రావడం. సో ఈ 4th టైంలో మేము లాస్ట్ 3 times వచ్చినాం, కానీ మాకు రూమ్ అయితే ఎంత తొందర దొరికిందో అంత మంచిగా దర్శనం కూడా అయ్యింది. సార్ ఎందుకు లేట్ అవుతుంది అని అంటే నాకు తెలిసి కారణం నరేందరే. దేనికోసం అడిగాను. ఎందుకు నరేందర్? ఎందుకు రానని చెప్పిన అందువల్ల లేట్ అవుతుంది. ఏమైందో రానని చెప్పిన అందువల్ల లేట్ అవుతుంది. సో ఎవరైనా కానీ తిరుపతి దేవుడు విలువగానే రావాలా. చాలామంది ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తారు, వాళ్ళకి అసలు దర్శనం దొరకదు. మనకి ఇయర్లో 4th టైం బ్లెస్డ్ అనుకోవాలి మనము. అయితే ఈయన ఏమన్నాడంటే ఈ 1 week బ్యాక్ కోపంలో కొన్ని సిచ్యువేషన్స్ ఎవరికైనా ఉంటాయి కాబట్టి కోపంలో నేను ఏం రాను, దేవుడు నన్ను ఏం చూస్తున్నాడు అది అని అన్నాడు. సో ఇవాళ దేవుడు పొద్దున్న నుంచి వెయిట్ చేపిస్తున్నాడు జస్ట్ రూమ్కే. ఇంకా మాకు నైట్ ఉంది దర్శనం. సో గైస్, తెలిసి తెలియక ఎవ్వరు అనొద్దు. దేవుడు పిలిస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, అన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి. అంతే తప్పితే నేను రాను, నువ్వు రావు, నేను పోను అని అయితే అనకండి, ఓకే? సో మీరు కూడా ఎప్పుడు తెలిసి తెలియకనైతే అట్లా అనకండి. దేవుడి దగ్గర నుంచి పిలిపొస్తే వెళ్ళిపోండి. అయితే మాకు ఆ రోజు రూమ్ అలర్ట్ కానికే 5 అయిందనమాట. సో మేము మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మేము రెడీ అయ్యి రిటర్న్ వచ్చేసరికి మాకు 9-10 o'clockకి దర్శనం ఉంది. సో మేము 6:30 కల్లా మళ్ళీ వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ అన్నప్రసాదం తిని మనం దర్శనంలోకి వెళ్ళిపోతే మనకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా అని చెప్పేసి వెళ్ళినాము. ఫుడ్ తిని మేము అక్కడ నుంచి బయటికి వచ్చేసరికి అసలు ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది ఆ రోజు. అంటే అసలు ఎంత మంచి అనిపించిందంటే ఆ వర్షానికి, ఆ లైట్స్కి, ఆ దేవుడి పాటలకి అసలు లైఫ్లో ఒకసారన్నా చూడాల్సిన మూమెంట్ అని అనిపించింది. ఇంక మేము వర్షం తక్కువైనాక మేము 8 o'clock or 8:30 అలా దర్శనంలోకి వెళ్తే మాకు నైట్ 2 అయింది. 300 దర్శనానికి అంత టైం అయింది. బికాస్ ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉంది అని అంట. ఇక మనకు కూడా తెలియదు, మేము ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే అంత టైం అయితే పట్టలేదు. అసలు చాలా ఎక్కువ టైం పడింది. ఇక మేము రూమ్కి వెళ్ళేసరికి మాకు నైట్ 3 అయింది. ఇక మేము మళ్ళీ మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనం దీపం ముట్టిస్తాం చూడండి దేవుడి గుడికి ఆపోజిట్లో, అక్కడ కొంచెం పైన భజన జరుగుతుంది. అక్కడ వచ్చి కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ ఎందుకు వచ్చి సో మేమైతే ఈ అగరబత్తులు తీసుకోవడం. సో ఫస్ట్ నుంచి చాలా చాలా మాపే ఈ దేవుడి ఫ్లవర్స్ తోటి అగరబత్తులు ఇస్తారంట అని చెప్పేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్కి ఏమి వినబడతలేదు కదా. అయితే ఏంటంటే ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామికి పువ్వులు పెడతారు కదా డైలీ, ఆ పూలతో అగరబత్తులు చేస్తారంట. అది నాకు తెలియదు, మా అక్క చెప్తే నేను తీసుకున్నా. ఈసారి మనం ట్రై చేద్దామని. అసలు చాలా బాగున్నాయి. మేము తిరుపతి వెళ్ళేసి వచ్చి కూడా 1 week అవుతుంది. అసలు ఇంట్లోనైతే గుడిలో ఉన్నట్టు అనిపిస్తుంది, అంత బాగున్నాయి. మీరు కూడా ఈసారి ఎవరన్నా వెళ్తే ట్రై చేయండి. మనము లైక్ దేవుడి ఆపోజిట్లో దీపాలు అందరూ కొబ్బరికాయలు కొడతారు చూడండి, అక్కడ నుండి కొంచెం పైకి వస్తే ఇట్లా ఆర్చ్ లాగా ఉంటుంది. ఆర్చ్ దగ్గర ఉంది షాపు, అందులోనైతే ఉన్నాయి. మేము ఇక అక్కడ ఒక 1 hour 1.5 hour అక్కడ కూర్చొని
అక్కడే లంచ్ చేసేసుకొని మేము మళ్ళీ మా కాటేజ్కి వచ్చినాము. మాకు అదే రోజు 5 o'clock ట్రైన్ ఉండే, సో అందుకే మేము లంచ్కి ఇట్లా చేసేసుకొని ఒక 2 hours ముందే బయలుదేరదామని స్టార్ట్ అయిపోయినాము. కానీ మేము వెళ్ళేసరికి అసలు ట్రైన్ కూడా వచ్చేసి ఉండే, అంటే ఒక 15 minutes బిఫోర్ వెళ్ళినాం అనమాట. మేము 2 hours ముందు వెళ్ళినా కూడా 15 minutes ఉండే. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఒక ట్రైన్ ఉన్న వాళ్ళు కానీ బస్సు ఉన్న వాళ్ళు ఒక 2 hours ముందే బయలుదేరండి. బికాస్ అక్కడ ట్రాఫికే కానీ లైక్ మనం వెళ్తుంటే ఆ వెహికల్స్ దొరకకపోవడం అది కూడా ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ పక్కకు పెడితే మాకైతే దర్శనం చాలా 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 బాగా జరిగింది. సో యా, ఇంతటితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.